నమస్తే అందరికీ. ఇక్కడి నుంచి మనం ఏం చెప్పుకోబోతున్నామంటే మాస ఫలితాలు, ప్రతి రాశి ఫలితాలని చెప్పుకోబోతున్నాము. ముందుగా మనం మేషం వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పుకుందాం. ఇది ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు. మేషం వారికి స్వల్ప ఖర్చులు కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందుల్ని కలిగిస్తున్నాయి ఈ మాసంలో. అలాగే వివాహటువంటి విషయాలన్నీ కూడా ముందుకు రానున్నాయి. గృహాల విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు పడాల్సి వస్తుంది. ఉద్యోగ విషయాల్లో పురోగతి లభిస్తుంది. కొత్తగా మొబైల్ కొనుక్కోవడం కానీ, గృహంలో ఫర్నిచర్ రావడం కానీ వీటన్నిటికీ కూడా అనుకూలంగా కనిపిస్తుంది ఈ మాసంలో. స్నేహితులతో సరదాగా గడపడాలు, విందు వినోదాల్లో గడపడానికి, అలాగే వాటి మూలకంగా ఖర్చులను కూడా చూపిస్తుంది. అలాగే శత్రువుల వల్ల కూడా అనేక ముప్పులు ఏర్పడుతున్నాయి. కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కోర్టు సమస్యలు ఏదన్నా ఉంటే మాత్రం దాంట్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచి విషయం. తదుపరి మనము వృషభ రాశి గురించి చెప్పుకున్నాం. వృషభం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది. అందులో ముఖ్యంగా ఈ నెల ఏదైతే ఉందో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు కూడా లాభదాయకంగా ఉంది. ఎందుకంటే శని, కుజుడు, మళ్ళీ బుధుడు, కొద్ది రోజులు మళ్ళీ సూర్యుడు ఉండడంతో గతంలో పోల్చుకుంటే శుక్రుడు కూడా సంచరించారు. ఇప్పుడు శుక్రుడు లేకపోయినప్పటికీ కూడా ఈ కుజ, బుధ, శని 3 గ్రహాల లాభంలో ఉండడం వల్ల లాభాల బాటుగా సాగుతుంది. అందులో ఈ నెలలో చూసుకున్నట్టయితే ఏదైనా బెట్టింగ్లో కానీ పలు లాభాలలో అనేక రకాల దారుల్ని చూసుకోబోతున్నారు. వివాహ విషయానికి వచ్చేసరికి కాస్త ఆలోచించి నెమ్మదిగా అడుగులు వేయడం మంచిది. గృహాలు లభిస్తున్నాయి బాగా చక్కగా. గృహాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. గృహాలు చేరడం అయితేనేమి, అలాగే నూతన గృహాలు ఏర్పరచుకోవడం అయితేనేమి వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి లావాదేవీలు అయితే ఉంటాయో అవన్నీ కూడా రావడానికి అనుకూలంగా ఉంది. లోన్లు పెట్టుకున్నా కానీ బ్యాంకులు అది ఈ మాసంలో పరిష్కారం అవ్వడానికి అనుకూలత చూపిస్తుంది. విద్యార్థులకు కూడా మంచి అనుకూలం. సంతానం విషయంలో కొంచెం చిన్న ఇబ్బందులని చూడాల్సి వస్తుంది. గొడవలు అంటే అప్పటికే పెళ్ళయి సంతానం ఉన్నటువంటి వాళ్ళు తమ పిల్లలతో కాస్త తేలిగ్గా మాట్లాడడం మంచిదని సూచన. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభం వాళ్ళకి ఈ మాసం చాలా బాగుందని చెప్పాలి. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో చూసుకున్నట్టయితే వివాహ విషయాలు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ విషయాలన్నీ కూడా ఈ మాసంలో దగ్గరికి రానున్నాయి. అలాగే ఈ ప్రేమలకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రం స్వల్ప జాగ్రత్తలు అవసరం అవుతున్నాయి. అంటే ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది. విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి వీరికి కూడా ఈ మాసం కొంచెం కష్టతరంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇక తల్లి విషయం నుంచి మాత్రం మంచి అనుకూలత ఏర్పడుతుంది. గృహాల్లో కూడా మంచి ఆనందం, తీర్థయాత్రలు చేయడానికి అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో కూడా ఆదాయాలు బాగా మంచిగా కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులతో వచ్చేటువంటి రాకపోకలు అయితే ఉన్నాయో స్నేహితుల మూలకంగా మాత్రం కొంచెం అంటే ఆ స్నేహితుల వల్ల కొంచెం ఇంట్లో ఘర్షణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి వారికి గృహాల్లో చేరడానికైతే ఈ మాసం అనుకూలంగా ఉంది. అలాగే నిర్మించుకోవాలన్నా కానీ, కొనుక్కోవాలన్నా కానీ, లేదా వేరే ఇంట్లో అదే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మారడానికి కానీ ఈ మాసం అనుకూలంగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇది ఇప్పుడు ఉన్నటువంటి మాసం మంచి లాభదాయకంగా నడుస్తున్నది. విద్యార్థులకైతే చాలా చక్కని కాలం అని చెప్పాలి ఈ మాసం అంతా కూడా. తర్వాత దైవ కార్యాలకు కానీ, పూజలకు కానీ వీటన్నిటికీ కూడా అనుకూలత కనిపిస్తుంది. సంతానం అనేటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఈ మాసం కొంచెం ఆలస్యాలు జాప్యం ఏర్పడుతుంది. ఇక మిగిలిన అన్నిటువంటి విషయాలను కూడా బాగానే ఉన్నాయి. చక్కగా వివాహాలకు సంబంధించి కూడా అంతా కూడా అనుకూలంగానే ఉంది ఈ మాసంలో. తదుపరి సింహరాశి వాళ్ళకి ధనాదాయాలు విషయంలో
కాస్త ఇబ్బందుల్ని ఏర్పడుతున్నాయి. గతంలో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అంటే అవసరాలకు ధనం వచ్చినప్పటికీ కూడా అది అనారోగ్యం కోసంగా ఖర్చు పెట్టుకోవడం, అలా ఆర్థిక సమస్యల్ని చూస్తూ ఉండడం జరుగుతున్నది అన్నమాట. ఈ మాసం అంతా కూడా వివాహాల విషయంలో కూడా కాస్త ఆలస్యం అవుతున్నది. సింహరాశి వాళ్ళకి ఈ వారంలో ముఖ్యంగా ఈ వారం ఒక రోజుల పాటు మాత్రము ప్రయాణాలు ఉంటే ఆపుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ నెలంతా కూడా ప్రయాణాల్లో అనేక రకాలుగా ఖర్చుల్ని చూపిస్తుంది. విద్యార్థులు కూడా రావాల్సినటువంటి ఆ మార్కులు కూడా సరిగ్గా రాకపోవడము ఆందోళన మనసుని సూచిస్తున్నది. అలాగే స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ విషయాలు ఏదన్నా ఉంటే అవి ఆలస్యానికి దారితీస్తున్నాయి. కొంత ఖర్చులను కూడా సూచిస్తుంది. అయినప్పటికీ కూడా మాసం చివరిలో మంచి శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కొన్ని గృహాల విషయాలకైతేనేమి లేదా ఇతరత్ర కొన్ని లాభదాయకమైనటువంటి శుభవార్తలని వింటారు. ఎట్టయినా కానీ ఈ మాసంలో చూసుకున్నట్టే సింహం వాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా, ఎందుకంటే అష్టమంలో శని సంచరిస్తూ ఉండడం అనేటువంటిది. అష్టమ శని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ఇప్పుడు కుజులు కూడా అష్టమంలోనే ఉంటూ శనితో కలిసి ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులకి చూపిస్తుంది సింహం వాళ్ళకి. అయినప్పటికీ కూడా మాసం చివరిలో అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలు కూడా వినగలుగుతున్నారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి వివాహం మాత్రం చాలా చక్కగా అనుకూలమైన సమయం వచ్చిందని చెప్పుకోవాలి. ఈ మాసంలో గృహాల విషయంలో కూడా మంచి చక్కని అనుకూలత ఏర్పడుతుంది. సంతానం విషయంలో కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ, ఉన్న వాళ్ళకు కూడా సంతానంతో చక్కగా ఆనందంగా గడపడానికి అయితేనేమి, అలాగే విద్యార్థులకు కూడా మంచి అవకాశంగా కనిపిస్తుంది. అయితే స్నేహితులతో కాస్త చిన్న చిన్న గొడవలు అలాంటివి జరగడానికి సూచనలు కనిపిస్తున్నాయి. కాస్త మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడినట్టయితే అందరూ కూడా నచ్చేలా ఉంటుంది. తొందరపాటు మాటల వల్ల కాస్త ఉద్రిక్తతలు కుటుంబంలో ఏర్పడుతున్నాయి. బయట కూడా అలాంటి గొడవలని తగాదాలకి వెళ్లకుండా ఉండాలి అంటే కాస్త మీ యొక్క నోరుని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిందిగా సూచన. ఇదంతా ఈ ఒక్కటి విషయం చూసుకుంటే తప్ప మిగతా అంతా కూడా కన్యారాశి వారికి కూడా ఈ మాసం మంచిగా ఉందని చెప్పాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ 6వ భావంలో ఈ శని ఉండడం, కుజులు ఉండడం అంత ఆర్థిక పరంగా కూడా అన్ని విధాలుగా కూడా మంచి పురోగతి లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం లభించవచ్చు. శత్రువుల వలన పైచేయి లభిస్తుంది. ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ ఆ శత్రువులను కూడా ఫేస్ చేసేటువంటి శక్తి ఈ మాసంలో బలంగా కనిపిస్తుంది. అలాగే శుభకార్యాలు చేసుకోవడానికైతేనేమి, దైవ కార్యాలకైతేనేమి, తీర్థయాత్రలకైతేనేమి చక్కని అనుకూలంగా ఏర్పడుతుంది. ఉద్యోగులు మాత్రం చిన్న చిన్నటువంటి ఇబ్బందులకు గురవుతుంటారు. తప్ప మిగిలిన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంది. వివాహ విషయంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది అన్నమాట ఈ మాసంలో. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి తండ్రి నుంచి మంచి చక్కని సహకారం లభించడం అయితేనేమి, దేవ దర్శనాలకైతేనేమి, అలాగే ఉన్నత విద్య అంటే ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వీరందరికీ కూడా అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కొన్ని కార్యాలకైతేనేమి, స్థిర ధనానికి ఏర్పరచుకోవడం అయితేనేమి, బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో లాభాలు పొందడానికి అయితేనేమి, అలాగే కోర్టు కేసులకు సంబంధించి పరిష్కారం చేసుకోవడానికి అయితేనేమి, శత్రువుల మూలకంగా లాభాలు పొందడానికి అయితేనేమి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గృహాల విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఎవరన్నా కొత్తగా గృహాలు కొనుక్కుంటున్నా లేక గృహాలు మారేటప్పుడు కూడా ఈ మాసం ఆగి తర్వాత మారడం మంచిది. అలాగే స్నేహితులు ఎవరైతే ఉంటారో వారికి అప్పు వచ్చిన దానివల్ల తిరిగి రాకపోవడం అనేటువంటి విషయాన్ని కూడా చూడాల్సి వస్తుంది. దానివల్ల కాస్త ఇబ్బంది పడడానికి ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అవకాశం చెప్పాలి. చదువుకోవడానికి చక్కగా ఉంది ఈ మాసం అంతా కూడా. అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాస్త తలలో పుండ్లు ఏర్పడము, నోటి పగులు రావడము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకరం వాళ్ళకి
కాస్త చదువులో ఈ మాసం అంతా కూడా కాస్త వెనకబడి ఉంటారు. వివాహ విషయాలు అయితే మాత్రం ఇంకొక 2 నెలల తర్వాత మంచి చక్కని అనుకూలత ఏర్పడుతుంది. గృహాల విషయంగా చూసుకున్నట్టయితే అన్నీ కూడా గృహాల్లో కావాల్సిన అన్నీ కూడా చక్కగా ఏర్పడుతున్నాయి. తల్లి నుంచి మంచి సహకారం, సోదరుల మూలకంగా మంచి ఆనందాలు, గృహ లాభాలు, అలాగే కొత్తగా ఫర్నిచర్ తీసుకోవడానికి కానీ, మొబైల్స్ కానీ వీటన్నిటికీ కూడా ఈ శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. మీనరాశి గురించి చెప్పుకుందాం. మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వివాహం విషయంలో ఏదన్నా ఉంటే కనుక ఈ మాసం, కుంభరాశి వారికి ఈ నెలలో వాహన యోగం కలుగుతున్నది. రాజపూజ్యంగా రాజుతో సమానమైనటువంటి ఆనందం అంతా కూడా కలుగుతుంది. పిల్లలతో చక్కని ఆనందంగా సంతోషంగా గడుపుతారు. తీర్థయాత్రలు కూడా దర్శిస్తారు. వాటి మూలకంగా కూడా మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే ధన స్నానం కూడా చక్కగా ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరికన్నా అప్పిస్తే మాత్రం ఆ అప్పు తిరిగి రాకపోవడము, లేదా వీళ్ళు తీసుకుంటే ఆ డబ్బు చెప్పిన సమయం కంటే ముందుగా ఇవ్వలేదు, అంటే చెప్పిన టైంకి ఇవ్వాలి కదా కానీ మాకు ముందే కావాలని అడగడంతో అది కాస్త వివాదాలకి, స్వల్ప గొడవలకి దారితీస్తుంది. ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇచ్చిపుచ్చుకుంటూ మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో కూడా మంచి వినోదాలు అయితేనేమి, పిల్లలతో గడిపే సంతోషం అయితేనేమి, తీర్థయాత్రలు అయితేనేమి, ధనలాభాలు అయితే ఉద్యోగపరంగా కానీ అన్ని విషయాలు కూడా అనుకూలం ఉంది. ఈ డబ్బు విషయంలో మాత్రం ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి. తగ్గిందంతా కూడా బాగుంది. తదుపరి మీనరాశి వారికి వివాహ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే ఈ మాసం ఏదైతే ఉందో ఈ మాసంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే శని పూజలు కలగనంబోన అంటూ వేయడం చూస్తున్నారు కదా, అందువల్ల ఏంటంటే ఈ వివాహ విషయంలో ఈ మాసం గడువు తీసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. అలాగే అవసరాలకు దానం మాత్రం చక్కగా అందుతూ ఉంటుంది. స్నేహితుల నుంచి మంచి లాభాలను పొందడము, స్నేహితుల మూలకంగా, గృహాల మూలకంగా, అలాగే ఇష్టల మూలకంగా, ప్రేమించిన వాళ్ళ మూలకంగా మంచి లాభాలను పొందుతున్నారు. ప్రేమలో మాత్రం తొందరపడి అనవసరంగా గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయకుండా నెమ్మదిగా తీసుకుంటూ పోతే అది వివాహం వరకు తీసుకురాకూడదు కాబట్టి, అంటే ప్రేమగానే ఉండాలి. అది వివాహం లాగా తీసుకురాకుండా ఉంటే ఈ మాసంలో మంచిది. లేకుంటే అసలే ప్రేమ కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి ఆలోచనలు, మంచి బుద్ధి, నడవడికతో ముందుకు పోయినట్టయితే ఈ మాసం అంతా కూడా ఈ వివాహ విషయంగా మినహాయిస్తే మిగతా విషయాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి.